ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. విజయసాయిరెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డి కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డికి లెఫ్టినెంట్ గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఈ విధంగా ప్రకటన చేయటం అనూహ్యంగా చెప్పొచ్చు. ఎందుకు ఇటువంటి ప్రకటన చేశారన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అసలు ఏం జరిగింది, ఈ ప్రకటన వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది, ఇంకా ఆయనకు 4 సంవత్సరాల పాటు రాజ్యసభ పదవి కాలం ఉంది. ఒక 2 ఏళ్ల క్రితమైనా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఒకసారి రాజ్యసభకు వైసీపీ నుంచి తొలి ఎంపీగా వైసీపీకి రాజ్యసభలో తొలి ఎంపీ విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు అన్నింటిలో కూడా A2గా ఆయన ఉన్నారు. సో A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి రాజ్యసభలో మొదటిసారిగా వైసీపీ పార్టీకి మొదటి రాజ్యసభ సభ్యుడిగా ఆయన కొనసాగారు. ఆ తర్వాత ఆయన 6 ఏళ్ల పదవి కాలం పూర్తయిన తర్వాత కూడా మరోసారి అవకాశం ఇచ్చారు. మరో 4 ఏళ్ళు ఆయనకి అవకాశం ఉన్నప్పటికీ కూడా, తన పదవి కాలం 4 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అన్న దానిపైన సర్వత్రా చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి అయితే ఇది నిజంగా షాకింగ్ అని చెప్పొచ్చు. జగన్ కి రాజకీయ భవిష్యత్తు లేదు అన్న విషయం గ్రహించే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. ఆయన ఈ యొక్క ట్వీట్ లో చెప్పినటువంటి అంశాలు మనం ఒకసారి చూస్తే అందులో చాలా లోతైన అంశాలని ఆయన ఇందులో పేర్కొన్నారు. ఆయన ట్వీట్ లో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను, ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం లేదు, వేరే పదవులో ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయటం లేదు, ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరు ప్రభావితం చేయలేదు, 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చినటువంటి జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుని, జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా అని కూడా ఆయన పేర్కొన్నారు. మరోపక్క పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా, దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించారు, చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది, నా భవిష్యత్తు వ్యవసాయం, సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహోదరులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటూ ఈ యొక్క ట్వీట్ లో తెలియజేశారు. అయితే ఇటీవల మనకు అందినటువంటి సమాచారం మేరకు ఆయన వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ మనకి ఇటీవల విశ్వసనీయ వర్గాల నుంచి ఒక సమాచారం అందింది. అయితే ఆ సమాచారం ఎంత మేరకు నిజం కాదో అని అందరూ కూడా భావించారు. అయితే ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా, అంటే గతంలో మనం చూసాం, గత ఎన్నికల సమయంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన, నేను గవర్నర్ కావాలనుకుంటున్నాను, కాబట్టి గవర్నర్ కావాలన్న నా ఆశను వైఎస్ జగన్ కూడా చెప్పాను, సో మోదీతో మాట్లాడి గవర్నర్ గిరి పొందాలని కూడా ఆయన భావించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ముందు బీజేపీలో చేరతారని కూడా అందరూ భావించారు. మరి ఈ రోజు నిజానికి వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ తన ట్వీట్ లో మాత్రం ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోను, నా భవిష్యత్తు వ్యవసాయం అని చెప్తున్నారు.
మరి రేపు ఎల్లుండి ఏం జరుగుతుందని కూడా చూడాల్సి ఉంటుంది. రేపు ఇక్కడ మరి ఢిల్లీకి వచ్చి రాజీనామా చేస్తారా, లేకపోతే ఆయన రాజీనామా లేఖను ఈమెయిల్ Okay, కృష్ణ. చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.